ఎమ్మెల్సీ ఎన్నికలు లోకేష్కి వరంగా మారాయి. ఎంతో కాలంగా తనయుడు లోకేష్ను క్యాబినెట్లో చేర్చుకోవాలనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయం కోసం ఎదురు చూస్తున్న లోకేష్ ఇందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఎమ్మెల్సీ కోటాలో లోకేష్ని ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో వ్యూహాత్మకంగా లోకేష్ పేరును తెర మీదకు తెచ్చినట్లు తెలిసింది. లోకేష్ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కొందరు నేతల ద్వారా ప్రతిపాదన చేయించినట్లు తెలిసింది. లోకేష్ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత క్యాబినెట్లోకి తీసుకోవాలా లేక ముందుగానే చేర్చుకోవాలా అన్న అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని పోలిట్ బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని పోలిట్ బ్యూరో సీఎం చంద్రబాబుకు అప్పగించింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేయాలని సూచించింది. ఇకపోతే పోలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణ, ఏపీ అసెంబ్లీలో అనుసరించాల్సిన వైఖరిపైన, పార్లమెంటు సమావేశాలు, 5 రాష్ట్రాల ఎన్నికల తీరుపై చర్చ జరిగింది. అమెరికాలో తెలుగు వారిపై జరిగిన కాల్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత నందమూరి హరికృష్ణ పోలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. మార్చి 2వ తేదీన 11:25 చంద్రబాబు అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. యోయో న్యూస్, అమరావతి.